కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా అది పొద్దునకి ఆ రకంగా తయారైనటువంటి పరిస్థితులు ఇతర నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా భరత్ రెడ్డి చేసినటువంటి వీరంగం, ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కాంపౌండ్ వద్దనే కూడా ఈ ఫ్లెక్సీలు కడుతున్నటువంటి నేపథ్యం అక్కడే చైర్ వేసుకొని కూడా కాలు మీద కాలు వేసుకుని అక్కడ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు అక్కడ అబ్జెక్షన్ చెప్పినా కూడా లేదు నేను ఇక్కడే కట్టిస్తానన్నట్టుగా చైర్ వేసుకొని అక్కడే వీరంగం చేశాడు అని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో భరత్ రెడ్డి, ఎందుకంటే అదే సమయంలో ఎక్కడ బయట నుంచి తన ఇంటికి వచ్చినటువంటి గాలి జనార్దన్ రెడ్డిపై కూడా ఏకంగా కాల్పులు, అంతకంటే ముందు గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపినటువంటి సిచ్యువేషన్. ఎందుకు అంటే అక్కడ అప్పటికే కాస్త ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే సిచ్యువేషన్ ఉన్న పరిస్థితుల్లో ఏకంగా గన్మెన్ గాల్లోకి 2 రౌండ్స్ కాల్పులు కూడా జరిపారని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఏకంగా గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ భరత్ రెడ్డిగా మారినటువంటి ఆ సమయంలో ఏకంగా భరత్ రెడ్డి గన్ తీసుకొని గాలి జనార్దన్ రెడ్డి వైపు ఎక్కువ పెట్టి కూడా ఏకంగా ఫైర్ చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి